అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా శని వక్రగతి కుంభరాశిలో ఉండడం వల్ల, అంటే మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఈ శని వక్రగతి ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేయండి గురువు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి గ్రహగమన గతుల్లో ముఖ్యంగా శని వక్రగతిలో ఉంటాడు. శని వక్రగతి అంటే ఏమిటంటే రిట్రోగ్రేడ్ అంటారు. ఆ రిట్రోగ్రేడ్లో కూడా తిరోగమనము అంటారు తెలుగులో. ఈ శని వక్రగతిలో కుంభరాశిలో వక్రగతిలో ఉండటం వల్ల సహజంగా వృషభ రాశిలో గోచారరీత్యా గోచార వక్రగ్రహ ఫలితాలు అంటారు దీన్ని. దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు పెను సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూన్ 30వ తారీఖు నుంచి మనకి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం అనేది జరుగుతుంది. సాధారణంగా శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. వక్రగతి అంటే అంతరిక్షంలో ఉండే వాళ్ళకి వక్రగతి ఉండదు, వెలాసిటీ స్పీడ్ తగ్గుతుంది. భూమి నుండి చూసే వాళ్ళకి అది గ్రహం అనేది వెనక్కి వెళుతుందిగా మనం భావిస్తూ ఉంటాం. సహజంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూస్తే అనేకమైన పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి బాగా ఉంటాయి. వ్యాపారం పరంగా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. అంటే ఆర్థిక పరంగా నష్టాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరుగుతుంది. ఎక్కడైతే ఉద్యోగపరంగా ఉన్న వ్యక్తులు, ఎవరైతే వ్యాపార పరంగా ఉన్న వ్యక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి సహకరించుకోవాలి. అంటే మానసికంగా ఒత్తిళ్లు తగ్గించుకోవాలి. ఆ ఒత్తిళ్లతో పాటు ఏదైతే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటివన్నీ తగ్గించుకొని ఉద్యోగం చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఏమిటంటే వాళ్ళ యొక్క పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా, ఒత్తిళ్లకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా బంధువులతోటి స్నేహితులతోటి కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా మానసికంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఒకటి ఉంటుంది. ప్రతి రహస్యాన్ని కూడా ప్రతి వాళ్ళతో కూడా షేర్ చేసుకోకూడదు. బంధువులతో సహనంగా ప్రవర్తించాలి. స్నేహితులతో కూడా సహనంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళటం మంచిది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మేలు జరిగే అవకాశం ఉంది. అతి ఏకాగ్రత అనేది అవసరం. అంటే ఎంతో ఏకాగ్రతతో చదువుకొని ముందుకు వెళ్ళాలి. లిటిగేషన్స్ వ్యవహారంలో మధ్యలో తలదూర్చకూడదు. లిటిగేషన్స్ వ్యవహారాల్లో కూడా తలదూర్చితే కూడా కొన్ని ప్రమాదకరమైన విషయాలనే వస్తాయి. కాబట్టి ఆర్థిక పరంగా చక్కగా పొదుపు పాటించాలి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. నూతన భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దుస్తులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విరోధుల్ని కొన్ని రోజుల పాటు, ఈ 138 రోజుల పాటు విరోధులను కొంచెం దూరంగా ఉంచి వాళ్ళ మాటను గౌరవిస్తూ ఓకే అనుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో సెటిల్మెంట్. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. దాని యొక్క పరిహారాలు చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి 150 డేస్లోని, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలోని ఏమన్నా చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా రుద్రగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. దానితో పాటు నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం మంచిది. దానితో పాటు నల్ల నువ్వులు, అలానే నల్లని గొడుగు, అలానే నల్లని పాదుకలు, నల్లని బట్ట, అలానే నువ్వు నూనె, ఇవి దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఈ వక్రగతి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవటం, ఉద్యోగ భద్రత కూడా అవసరం. వ్యాపార విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. గురుగారు, కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారి యొక్క జాతకంలోని చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.